సేమ్. ఈ అంశానికి సంబంధించి 2,000 రూపాయలు కట్ చేసి 13,000 ఇవ్వడం పైన కూడా విమర్శలు వస్తున్నాయి. 15,000 ఇస్తాను. అది ఎగ్జాక్ట్లీ వాట్ వైసీపీ హస్ డన్. ఇప్పుడు వాళ్ళు కూడా 15,000 ఇచ్చినప్పుడు 2,000 కట్ చేసి టాయిలెట్స్ మెయింటెనెన్స్ అని, స్కూల్ మెయింటెనెన్స్ అని పెట్టారు. అందుకే దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. 2,000 జీవో 1,000 2,000 సార్ అప్పుడు కట్ చేసింది 1,000 అనుకుంటా. 1,000 అంటే ఎగ్జాక్ట్ గా 1,000 అనుకుంటా. అంటే అందుకే నేను చెప్పింది కట్ అండ్ పేస్ట్ జీవో అని చెప్పడానికి మీరు రైట్ పాయింట్ రైజ్ చేశారు. సో ఆ రకమైనటువంటి విధానం సేమ్ ఫాలో అవుతున్నారు, సేమ్ మెథడ్ ఫాలో అవుతున్నారు. సో మరి అంటే ఇప్పుడు రెండోది వీరు ప్రారంభం చేశారు. ఇప్పుడు ఉగాదులు అయిపోతున్నాయి, సంక్రాంతులు అయిపోతున్నాయి, August 15th అయిపోతుంది, రిపబ్లిక్ డే అయిపోతుంది, కానీ ఇంతవరకు మహిళలకి బస్సు సౌకర్యం అనేది రాలేదు. ఆగస్టులో చేస్తా అని చెప్తున్నారు, August 15th నుంచి. అదే అలా పోస్ట్పోన్ అవుతూ వచ్చాయి. ఇది ఒక వైపు. సరే, ఇవన్నీ ఇప్పుడు ఉచితంగా కల్పించే అంశాలు అనేది ఒక పక్క అయితే, ఏ స్కీమ్స్ ని సబ్స్యూమ్ చేసి అంటే వేటిని ఆపేసి ఇవి ఇస్తున్నారు అనేటువంటి విశ్లేషణ కొద్ది రోజులు అయితే మనకు అర్థమవుతుంది. అదొక వైపు అయితే, అంటే జరుగుతున్నటువంటి పథకాలు, ఇస్తున్న పథకాలు ఆపేసి చెప్పి ఇదిగో ఇది మేము ఇచ్చాం అని చెప్పినంత మాత్రాన అది మీరు అన్నట్టు అదనంగా ఇచ్చినట్టు అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 3,000 రూపాయలు ఒక పిల్లవాడికి స్కాలర్షిప్ వస్తుంది అనుకుందాం నెలకి. సో 10 నెలలు ఇస్తారు, 30,000 వస్తుంది. సో దాన్ని ఆపేసి 15,000 అమ్మఒడి అదే తల్లి వందనం అని ఇచ్చింటే అన్యాయం కదా. అప్పుడు మీరు అన్నట్టు అదనంగా ఇచ్చినట్టు అవ్వదు కదా. సప్లాన్ నిధులు వాడటం కూడా అన్యాయమే. నిజానికి దాన్ని వ్యతిరేకించింది గతంలో తెలుగుదేశం పార్టీ. సప్లాన్ నిధులు తీసుకొచ్చి దీంట్లో వాడేసి మిగతా 70-80 స్కీమ్లు ఆపేసి అమ్మకు వందనం ఇవన్నీ ఇస్తున్నారు అని చెప్పి మాట్లాడేది తెలుగుదేశం పార్టీ నిజానికి. ఎగ్జాక్ట్లీ. సో ఆ కాంటెక్స్ట్ లోనే నేను కూడా ఏమంటానంటే, జీవో చూశాను కాబట్టి అది చదివిన తర్వాత ఇట్స్ అమ్మఒడి జీవో కట్ అండ్ పేస్ట్ తల్లి వందనం అనేటువంటిది క్లియర్ కనిపిస్తుంది. సో కాబట్టి అంటే వీళ్ళు కూడా ఏమేమి స్కీములు రేపు ఆపేస్తారు, వేటిని నిలుపుదల చేస్తారు అనేటువంటిది చూస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. సో సంక్షేమానికి కూటమి సర్కార్కి ఎన్ని మార్కులు వేస్తారు అంటే ఎన్ని మార్కులు వేస్తారు మీరు? అంటే ఇప్పుడు మనం పాజిటివ్గా వాళ్ళు ఓకే, మనం ఎంత రాజకీయ పార్టీ అయినా కొంచెం మనం విశాలంగా ఆలోచిద్దామని అంటే, ఇప్పుడు వాళ్ళు చెప్పిన దానిలో ఇప్పుడు పెన్షన్స్ వచ్చిన వెంటనే ప్రారంభం చేశారు. సో మనం ముందు నుంచి కూడా మనం అనుకుంటున్నాం ఏమిటంటే, సోషల్ సెక్యూరిటీ మెజర్స్ అనేటువంటివి చాలా అవసరం. సో ఎవరైతే సొంతంగా సంపాదించుకుని బ్రతకలేరో వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలి. అక్రాస్ ది వరల్డ్ యూరోపియన్ నేషన్స్ కానీ, వెస్టర్న్ నేషన్స్ కానీ, అమెరికన్ నేషన్స్ కానీ ఆ ప్రయత్నం చేస్తున్నాయి. అట్లాంటి ప్రయత్నం మనం కూడా చేయాలి, దాన్ని మనం అభినందించాలి. సో దానికి వారు పెంచి ఇచ్చినటువంటిది డెఫినెట్గా ఇట్స్ ఎ గుడ్ మూవ్. అదే సమయంలో ఇప్పుడు అనేక రకాలైన హామీలు ఇచ్చి మాయ చేసి మసిపూసి అధికారమే పరమావధిగా పొంతన లేని పార్టీలు, ఐడియాలజికల్గా సిద్ధాంతపరంగా పొంతన లేని పార్టీలు, ఆ సిద్ధాంతాల్లో ఏకీకృతం కానీ ఏకభావం కానీ లేని పార్టీలు అధికారం కోసం కూటమిగా ఏర్పడినటువంటి పరిస్థితిలో అక్కడ మనకు కనిపించేది ఏంటంటే హౌ టు రీగెయిన్ పవర్, అధికారంలో ఎలా రావాలి అన్నది ఒక్కటే లక్ష్యంగా కనిపించింది తప్ప ఒక సిద్ధాంతం కానీ, ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ కానీ ఇట్లాంటి అంశాలన్నీ కూడా లేకుండా జరుగుతున్నటువంటిది ఒకవైపు ఉంటే, 2 అటెంప్ట్స్ జరిగినాయి. సిలిండర్స్ ఇవ్వడం అనేది ఒకటి, ఇప్పుడు జీవో తల్లి వందనానికి జీవో ఇవ్వడం అనేటువంటిది ఒకటి, 2 అటెంప్ట్స్ అయితే జరిగాయి. అది ఏ రూపంలో, ఇప్పుడు సిలిండర్స్ లో ఎట్లయితే విమర్శలు వచ్చాయో అట్లాగే దీనిలో కూడా విమర్శలు వస్తాయా, నిజమైన బెనిఫిట్స్ అందరికి వస్తుందా రాదా అనేటువంటి అంశాలన్నీ కూడా కొద్ది రోజులు గడిస్తే మనకు అర్థం అవుతుంది. ఇక రిమైనింగ్ ఐటమ్స్ కి వాళ్ళు క్యాలెండర్ చెప్తున్నారు కానీ ఇవ్వడం లేదు. కానీ ఇక్కడ మేజర్ నెగటివ్ అండ్ చీటింగ్ ఏమిటి అని అంటే, యూత్ కు సంబంధించి ఎలాంటి చర్యలు లేవు. జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ ఇస్తామని, అంటే 2 ప్రభుత్వాలు ఇలాగే మోసం చేసినాయి. గత ప్రభుత్వం January 1st జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి రకరకాలుగా మాటలు చెప్పారు, ఎక్సర్సైజ్లు చేశారు. అప్పుడు నేను పొజిషన్ లో ఉన్నప్పుడు నేను కూడా కొన్ని డిపార్ట్మెంట్స్ ఎన్ని వేకెన్సీలు నేను తయారు చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పంపించున్నాను. కానీ ఫైనాన్స్ క్లియరెన్స్ ఇవ్వలేదు, ఒప్పుకోలేదు. అనేక శాఖల్లో పనిచేశాను నేను. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో వేల కొలది ఉద్యోగాలు ఉన్నాయి,
పొల్యూషన్ బోర్డులో ఉన్నాయి, ఎన్విరాన్మెంట్లో ఉన్నాయి, ఫారెస్ట్లో ఉన్నాయి, ప్లానింగ్లో ఉన్నాయి. ఇలా అనేక డిపార్ట్మెంట్స్లో నేను చేసి ఆ లిస్ట్ అంతా ఇచ్చాను. ఇవన్నీ రిక్రూట్ చేయాలి, చాలా అవసరం. ఇవన్నీ టెక్నికల్ జాబ్స్. అసలు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్సే లేరు. అది ఒక వెల్త్, ఒక న్యాచురల్ రిసోర్స్ డెన్యుడేషన్ అయిపోతుంది అని చాలా ఆర్గ్యూ చేశాం, కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. సో ఈ రోజు నాకు తెలిసి 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయండి స్పష్టంగా. వీళ్ళకి ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి క్యాలెండర్ ఇవ్వడం లేదు. మరి ఇప్పుడు ఇతను యువగళం పాదయాత్ర చేశాడు యువ నాయకుడు, కానీ ఏది ఎందుకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు? యూత్ కి ఇచ్చిన ప్రామిస్ ఏమైపోయింది? అంటే మొదటి సంతకం డిఎస్సి ఆల్రెడీ అయిపోయిందిగా, డిఎస్సి చేశారుగా. 7,000 పోస్టులు, అది ఎప్పుడో ఎన్నో సంవత్సరాలుగా 10,000 చేసినట్టున్నారు. 7,000 10,000 చేసినట్టున్నారు సార్. ఓకే, సో అది నేనే 2 లక్షలకి 10,000కి ఎక్కడ పోలికుందండి? ఇప్పుడు మీరు వేరియస్ మీరు ఏబిపిఎస్ దగ్గర అడగండి, డేటా ఉంది. మీరు డిపార్ట్మెంట్ వైజ్ చూడండి, డేటా ఉంది. ఎన్నో సంవత్సరాలుగా అసలు అంటే సబ్స్టాంటివ్ గా ఉన్నటువంటి వేకెన్సీస్ ని ప్రాపర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా చేయకుండా అవుట్ సోర్సింగ్ అని, కాంట్రాక్ట్ పద్ధతులని చేసి వాళ్ళ కమ్యూనిటీస్ నుంచి వాళ్ళకి నచ్చిన వాళ్ళని, వాళ్ళ హెంచ్మెన్ అనుచరుల్ని పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప రియల్ గా చదువుకుని మెరిట్ కలిగి ఉండి పర్ఫామ్ చేయగలిగేటువంటి యూత్ ఎన్నో ఆశలతో ఎదురు చూస్తూ ఉంటే ఎలాంటి జాబ్ క్యాలెండర్స్ లేవు, ఎలాంటి నోటిఫికేషన్స్ లేవు, ఉన్నటువంటి వేకెన్సీ ఫిల్లింగ్ లేదు. ఎందుకు? ఇప్పుడు మీరు డిపార్ట్మెంట్ వైజ్ చూడండి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఉన్నాయి, హార్టికల్చర్ లో ఉన్నాయి, ఇట్లా డిపార్ట్మెంట్ వైజ్ మరి మేజర్ డిపార్ట్మెంట్ పంచాయతీ రాజ్ లో ఉన్నాయి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నాయి, రెవెన్యూలో ఉన్నాయి, పోలీస్ లో ఉన్నాయి. ఇవేవి కూడా చేయడం లేదు కదా. ఈవెన్ టీచర్స్ కూడా వాళ్ళు ఇచ్చింది 10,000 కాదు, ఇంకా చాలా ఉద్యోగాలు. ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే ఈ రేషనలైజేషన్ అని, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని పూటకో పాలసీ తెచ్చి వాటిని రేషనలైజ్ చేసేసి ఉన్న పోస్టులను తగ్గించేసి వేకెన్సీలు లేవని చూపించేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఉన్న స్కూల్స్ ని మూసేసి, అంటే పేదలు నివసించే ప్రాంతాలకు అనువుగా ఉన్నటువంటి స్కూల్స్ ని మూసేసి 3 కిలోమీటర్లు వెళ్ళండి, 5 కిలోమీటర్లు వెళ్ళండి అని దే హ్యావ్ బికమ్ ఏ డిటరెంట్. అంటే ఎడ్యుకేషన్ కి డిటరెంట్ క్రియేట్ చేస్తున్నారు, హర్డిల్స్ క్రియేట్ చేస్తున్నారు. దగ్గరగా ఉంటే వెళ్ళి చదువుకుంటారు. ఈ రోజు చదువుకు దూరం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా లోతైనటువంటి అంశాలు. బయట ప్రజలకు ఏం కనిపిస్తుంది అంటే ఈ మేజర్ ఛానల్స్ లో వాళ్ళు వేసేటువంటి న్యూస్, వాళ్ళు మాట్లాడే మాటలు, ప్రధాన పార్టీలు వాళ్ళు ఒకరినొకరు విమర్శించుకుని కొట్టుకుని ఇవే కనిపిస్తున్నాయి. కానీ వాట్ ఈస్ రియల్లీ లూజింగ్? ఈవెన్ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ పాయింట్ కూడా తీసుకోవాలి. ఎంతసేపు మతాన్ని చూపించడమో, లేకపోతే పాకిస్తాన్ చూపించడమో, అక్కడ ఇక్కడ బాంబు అయిందని, అక్కడ ఇది జరిగింది, టెర్రరిజం వచ్చిందని ఆ పాయింట్సే తప్ప అసలు నేషనల్ లెవెల్లో అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఎవరన్నా మాట్లాడారా? నేషనల్ లెవెల్లో జీడిపి గురించి ఎవరు మాట్లాడుతున్నారు? నేషనల్ లెవెల్లో ఇయర్ ఆఫ్టర్ ఇయర్ హౌ ఈస్ ద గ్రోత్ అనేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది? ఇవన్నీ డైవర్ట్ చేయడానికే ఇట్లాంటి ఇమోషనల్ సబ్జెక్ట్స్ తీసుకొస్తున్నారు. సో ఇక్కడ కూడా ఆ ఇమోషన్స్ మీద ఆడుకుంటున్నారు తప్ప రియల్ గ్రోత్ లేదు, రియల్ వెల్త్ లేదు, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ లేదు, ఉన్న ఉద్యోగాలు క్రియేషన్ లేదు. ఓకే, ఉన్న ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు అవుట్ సోర్సింగ్ వెళ్తున్నారు? ఎందుకు కాంట్రాక్ట్ వెళ్తున్నారు? ఈ రోజు లక్షల మంది చదువుకున్నటువంటి నిరుద్యోగులు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, టెక్నికల్లీ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్, వీళ్ళందరూ పనికి మాలినటువంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేసే పరిస్థితికి ఎందుకు రావాలి? మన యూత్ ని మనం ఎందుకు సరిగా వాడుకోవడం లేదు? ఇది బాధ, ఆవేదన. సో సంక్షేమంలో మీరు పాస్ మార్కులు కూడా ఇవ్వలేరా? సూపర్ 6 లో పాస్ మార్కులు కూడా ఇవ్వలేరా ప్రభుత్వానికి? ఎలా వేస్తారండి? ఇప్పుడు 35 ఇస్ ది పాస్ మార్క్ ఇంగ్లీష్ వాడు పెట్టాడు. ఆ 35 కూడా ఎందుకు కారణం ఏంటది? దానికోసం హిస్టరీ ఉంది, ఇప్పుడు సమయం కాదులే. కానీ బట్ ఎక్కడ 35 ఉంది? ఇప్పుడు మీకు ఇప్పుడు అవుట్ ఆఫ్ 6 ఓన్లీ రెండు అటెంప్ట్ అయ్యాయి అని అంటే, సో 4 ప్రశ్నలకి ఆన్సరే రాయకపోతే పాస్ అయ్యే ఛాన్స్ ఎక్కడ ఉంటుంది అంటారా? 1/3 కదా వచ్చింది. సో 30 కూడా క్రాస్ కాలేదు కదా.